నమస్తే, వెల్కమ్ టు రెయిన్బో మీడియా తెలుగు. నిజామాబాద్ మండలం గుండారం గ్రామ సర్పంచ్గా అంకల గంగాధర్, ఉప సర్పంచ్గా ఒంటెల దీపక్ రెడ్డి, ఇతర వార్డు సభ్యులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. గ్రామ పంచాయతీ ఆవరణలో జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవంలో నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం చేసి పదవి బాధ్యతలు స్వీకరించారు. అవినీతి అక్రమాలకు తావు లేకుండా గ్రామ పాలన కొనసాగిస్తానని ఈ సందర్భంగా సర్పంచ్ అంకల గంగాధర్ తెలిపారు. గతంలో తనను ఒకసారి తన సతీమణిని ఒకసారి ఎంపీటీసీ సభ్యులుగా గెలిపించిన గ్రామస్తులు అదే నమ్మకంతో ఈసారి తనకు సర్పంచ్ పదవి కట్టబెట్టారని, వారి నమ్మకానికి తగ్గట్టుగా సేవకుడినై పనిచేస్తానని అన్నారు. పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకుపోతానని, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సహకారం తీసుకుని గుండారం గ్రామ ఖ్యాతిని పెంచుతానని ఈ సందర్భంగా అంకల గంగాధర్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నుకున్న నా గ్రామ ప్రజలకు మరియు యువకులకు అందరికీ నా యొక్క పాదాభివందనాలు. నేను ఈ యొక్క విజయానికి కృషి చేసిన ముఖ్యంగా యువతకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. నా యొక్క ఈ యొక్క బాధ్యత గ్రామస్తులందరూ నా మీద ఉంచినందుకు నేను మా గ్రామంలో ఉన్న సమస్యలని, ముఖ్యంగా త్రాగునీటి వ్యవస్థ చాలా తీవ్రంగా ఉంది, మరియు మురికి కాలువలు మరియు విద్యుత్ దీపాలకరణ కూడా చాలా ఉన్నాయి. ఈ యొక్క దాని మీద యువతతో నేను స్ఫూర్తికి చేసుకొని గుండారం గ్రామాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తా అని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. 180 చిల్లర మెజార్టీతో నేను గెలవడం జరిగింది. నాకు గెలుపుకు ముఖ్యమైన నా గ్రామ ప్రజలకు మరొకసారి కూడా నా పాదాభినందనలు తెలియజేస్తున్నాను. గ్రామంలో ముఖ్యంగా గ్రామ పంచాయతీ వ్యవస్థలో ప్రధానంగా మంచినీటి వ్యవస్థను పునరుద్ధరించాలి, మరియు అదేవిధంగా విద్యుత్ దీపాలను అలంకరించడానికి, మరియు అదేవిధంగా గ్రామ పంచాయతీలో ఉన్న మురికి కాలువలను మరియు రోడ్లను సీసీ రోడ్లుగా మంచిగా నిర్మాణం చేయడానికి ఎమ్మెల్యే గారి ద్వారా కృషి చేస్తానని చెప్పేసి ఈ ముఖంగా నేను తెలియజేస్తున్నాను. నా ఉద్యమకారుడు గురువు భూపతి రెడ్డి గారి ఆశీస్సులతో నేను ఈరోజు తన దగ్గరలో నేను వెళ్ళడం జరిగింది. తను హృదయపూర్వకంగా నన్ను ఆశీర్వదించడం జరిగింది. గ్రామానికి ఏమైనా అవసరాలున్నా అభివృద్ధి పరంగా నా ఇంత కృషి చేస్తానని ఎమ్మెల్యే గారు నాకు వాగ్దానం ఇవ్వడం జరిగింది.